పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పునీత పౌలు పరివర్తన ఉత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభ సమయాన ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జనవరి 25 శనివారం. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనం నుండి 16వ వచనం వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈనాటి సువార్త పట్టణాన్ని ధ్యానించి పండుగ యొక్క ప్రధాన అంశాలను ధ్యానించుదాం. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువాడు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తముల నుంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం పునీత పౌలు గారి పరివర్తన. ఈరోజు తల్లి శ్రీ సభ పునీత పౌలు పరివర్తన పండుగను కొనియాడుతుంది. పౌలు భక్తుడు, గొప్ప బోధకుడు, క్రీస్తును గాఢంగా ప్రేమించిన భక్తుడు. ఆరంభంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేసిన వారిలో పౌలుగా మారిన ఈ సౌలు ఒకడు. తీవ్ర యోధ మతాభిమాని అయిన సౌలు తన దౌర్జన్యాల హింసలతో ఆదిమ శ్రీసభ క్రైస్తవుల వెన్నులో వణుకు పుట్టించాడు. క్రైస్తవ విశ్వాసుల్ని హింసించడానికి సౌలు దమస్కు నగరానికి బయలుదేరిన మార్గంలో ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా ఆయన చుట్టూ ప్రకాశించినది. ఒక గంభీర దివ్య స్వరం వినబడింది. సౌలు, సౌలు, నీవేళ నన్ను హింసిస్తున్నావు? ప్రభు, మీరెవరు? తిరిగి ప్రశ్నించాడు. నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును నేనే అన్న స్వరం వినబడింది. ఆ దివ్య సంఘటన సౌలులో పరివర్తన కలిగించి తాను పౌలుగా, క్రీస్తు భక్తుడిగా మారిపోయాడు. క్రైస్తవుల తలలను తెగనరికే వ్యక్తి క్రీస్తు కొరకు తన తలను సంతోషంతో సమర్పించాడు. నరరూప రాక్షసుడు క్రీస్తు భక్తుడయ్యాడు. దేవుడే తప్ప దైవ ప్రేషిత సేవకు పిలిచాడని పౌలు దృఢంగా నమ్మాడు. క్రీస్తు తనను అన్యులకు సువార్తను అందించే అపోస్తులుడిగా ఎన్నుకున్నాడని నమ్మాడు. పౌలు జీవితమంతా క్రీస్తు చుట్టే తిరుగుతుంది. అతడు నాకు జీవించడం అంటే క్రీస్తునందు జీవించడమే అని రాసుకున్నాడు. ఇప్పుడు జీవించేది నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అని రాసుకున్నాడు. గలతీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డాను అని పలికినాడు. ప్రభువును అనుసరించి పౌలు కూడా సిలువను మోసాడు. అతనికి శ్రమలు చాలా ఉన్నాయి. అతన్ని చెరసాల్లో పెట్టారు, కొరడాలతో కొట్టారు. అతడు ప్రయాణించే నావ మునిగిపోయింది. నిరంతర ప్రయాణాల్లో ఆకలి దప్పులు, బట్టలు కొరత మొదలైన వేదనలను పొందినాడు. దొంగల బారిన పడ్డాడు. చాలాసార్లు నిద్రాహారాలు లోపించాయి. నిందలకు, అవమానాలకు, అపహాస్యానికి గురయ్యాడు. ఒంటరితనం, వ్యాధి బాధలు, అపజయాలు, ఆందోళనలు చవిచూశాడు. ఇలాంటి వేదనలన్నీ క్రీస్తు కొరకు ఇష్టంగానే అనుభవించాడు పౌలు. చివరికి క్రీస్తు కొరకు రోమ్ నగరంలో వేద సాక్షి మరణాన్ని అనుభవించాడు. మరి ఈ గొప్ప పునీతుని గురించి అనేక విషయాలు ధ్యానిస్తున్న మనకు దయగల దేవుడు ఆయన యొక్క జీవిత విశేషాలను ఇంకా క్షుణ్ణంగా ధ్యానించుదాం. పరివర్తన మలుపు త్రిప్పే సంఘటన. ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్రలో పౌలుని మనోపరివర్తన
ఒక గొప్ప సంఘటన. ఈ సంఘటన ఫలితంగా యూదా మత శాఖగా మాత్రమే గుర్తింపు నొందిన ఆదిమ క్రైస్తవ్యం పౌలు ద్వారా ఒక ప్రపంచ ఆధ్యాత్మిక ఉద్యమంగా, గొప్ప ప్రపంచ మతంగా పరిగణించబడింది. పౌలు జాతిపరంగా యూదుడు, సువార్తపరంగా అందరివాడు. పౌలు గారు సిసిలియాలోని తార్సుస్ పట్టణంలో జన్మించాడు. యూదా మత సాంప్రదాయ పండితుడైన గమాలియేలు వద్ద యెరూషలేములో అభ్యాసం చేశాడు. యూదా ధర్మశాస్త్ర నిష్ఠగా ఆచరించిన పరిసయ్యుడు. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 3వ అధ్యాయం 4-5 వచనములు, గలతీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయం 13-14 వచనములు. ఒక పరిసయ్యుడిగా యూదా ధర్మశాస్త్రం పట్ల ఎనలేని అభిమానం కలవాడు కనుక ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా సాగుతున్న యేసు మార్గ ఉద్యమాన్ని సహించలేకపోయాడు. ధర్మశాస్త్రం ప్రకారం సిలువ వేయబడిన వాడు శాపగ్రస్తుడు మెస్సియా కాలేడని సౌలుని అభిమతం. క్రైస్తవులు శాపగ్రస్తుడైన యేసుని మెస్సయ్యగా పరిగణించడాన్ని పౌలు సహించలేకపోయాడు. సైఫాను మరణాన్ని ఆమోదించిన యూదా అధికారిగా అపోస్తుల చర్యల్లో పరిచయమయ్యాడు. యెరూషలేములో ప్రభు మార్గాన్ని అవలంబిస్తున్న విశ్వాసులను బంధించి, క్షీణించి, హింసించిన తరువాత దమస్కస్ పట్టణంలోనున్న క్రీస్తు అవలంబికులను పట్టుకొని యెరూషలేమునకు బందీలుగా తెచ్చి శిక్షించడానికి ప్రత్యేక అధికారంతో పోవుచున్నప్పుడు దమస్కు నగరమును సమీపించినప్పుడు ఊహించని విధంగా పునీత పౌలుని మనోపరివర్తన జరిగింది. పర్యవసానంగా ఈ సంఘటన పౌలు జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, విలువల్ని, దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. మరి ఒక మాటలో వివరించాలంటే హింసాకారుణ్ణి హింసితుణ్ణి చేసింది. క్రీస్తు విరోధిని క్రీస్తు ఖైదీగా చేసింది. క్రీస్తు శిష్య సంఘ వ్యతిరేకిని క్రీస్తు సంఘ నిర్మాతగా మార్చింది. చివరికి యేసుని దర్శనం పౌలుని పరివర్తన అయ్యింది. ఇటువంటి తరుణంలో పునీత పౌలు తన ప్రేషిత కార్య సిద్ధతలో ఎన్నో క్రైస్తవ సంఘాలను దర్శించారు, మరికొన్నిటిని స్థాపించారు. ఒక సంఘ పెద్దగా, క్రీస్తు శిష్యుడిగా ఆయా సంఘాల్లో ఎన్నో క్రైస్తవ మత, ఆధ్యాత్మిక, వేదాంత, యథార్థ నీతి నియమాలు, విశ్వాస జీవితాంశాలను పరిష్కరించాడు. వాటి ద్వారా క్రైస్తవ సంఘాలకు హేతుబద్ధమైన సార్థకతను చేకూర్చాడు. పౌలు బోధను చేయటమే కాదు, ఆ బోధనకు అనుగుణంగా స్వయంగా జీవించాడు. నాడు పౌలు ఆదరించిన పారదర్శక, అధికారపూర్వకమైన క్రైస్తవ సిద్ధాంతాలు నేటికి ప్రాతిపదికలుగా ఉన్నాయి. పునీత పౌలు సంబోధించిన ప్రతి అంశం నాటి సమస్యను వివరించటమే కాక ఆయా సంఘాల ఆర్థిక, మత పరిస్థితులను సరి అయిన పద్ధతిలో ప్రవేశపెట్టి సంఘ ఔన్నత్యానికి సోపానాలు వేసింది. పునీత పౌలునిలో ఇంత పరివర్తనకు మూలం పునరుత్థాన యేసుని దర్శనానుభవం. పెద్ద వరద వచ్చి మొత్తం దోచుకుని పోయినట్లు యేసుని దర్శన అనుభవం వెలువలో పౌలునిలో మరణం, జీవం రెండూ ఏకకాలంలో జరిగిపోయాయి. ఈ అనుభవ వెలుగులో ధర్మశాస్త్రం నీతికి మరణించి క్రీస్తుని విశ్వాసానికి, క్రీస్తుని ద్వారా క్రీస్తుని అందలి జీవానికి జన్మించి పరివర్తన చెందాడు. కనుకనే పునరుత్థాన యేసుని దర్శన అనుభవం బలమైంది. ఆయన దర్శనాన్ని పొందిన వారందరూ కొత్త వ్యక్తులైపోయారు, బలవంతులయ్యారు, ధైర్యవంతులయ్యారు మరియు ప్రేషిత కార్య సాధనలో సాక్షులుగా నిలిచారు. అటువంటి గొప్ప వ్యక్తులలో అపోస్తుల్లో ఒక్కరే పునీత పౌలు గారు.
మనం కూడా క్రీస్తుని దర్శన అనుభవ ప్రేరణలో గొప్ప విశ్వాసులుగా సాక్షులుగా నిలుస్తూ నూతన పరివర్తనకు నూతన మనసుకు సోపానాలు వేద్దాం. మన జీవితాన్ని పునీతం కావించుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పునీత పౌలు గారు మా కొరకు ప్రార్థించండి.